హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను రాగి జావా అనేది ప్రిపేర్ చేశానండి. ఈ రాగి జావా అనేది స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో చూపిస్తాను. దీనికన్నా ముందు రాగుల వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నవి అనేవి నాకు తెలిసినంత మట్టుకు మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రాగుల వలన మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. రాగుల్లో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయండి. అలానే గుడ్ ఫర్ డైజెషన్, అలానే బ్లడ్ షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుందండి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిదన్నమాట. రాగి సంగటి ఇలా స్వీట్స్ కూడా చేసుకోవచ్చండి ఈ రాగులతోటి పిండి చేసుకుని అయితే కనుక. ఇన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకొకటి ఏంటి అంటే అలాగే ఈ రాగుల్లో ఫైబర్ ఉంటుందని చెప్పాను కదండి. దీని వలన వెయిట్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ రాగులు అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాదండి ఈ రాగుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, అలానే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇలా ఎన్నో ఉపయోగాలు అయితే కనుక రాగుల వలన అయితే కనుక ఉన్నాయండి. నేను ఇక్కడ వచ్చేసి 2 కేజీల రాగులు అయితే కనుక తీసుకున్నాను. వీటితో పాటుగా 2 కేజీల జొన్నలు కూడా తీసుకున్నానండి. ముందుగా రాగులు అనేవి మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే కడిగే కొద్దీ మట్టి వస్తూనే ఉంటుంది. దానిని అలానే పిండి పట్టించలేము కదా. మంచిగా కడుక్కొని ఒక క్లాత్లో వేసుకుని నీళ్ళంతా కూడా పోయేంత వరకు కూడా పెట్టుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలండి. సో నేను ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాను అన్నమాట. చెప్పాను కదా రాగులతో పాటు నేను ఇక్కడ కొన్ని జొన్నలు కూడా తీసుకున్నాను. ఇవి కూడా ఆల్మోస్ట్ 2 కేజీల జొన్నలు అయితే తీసుకున్నానండి. ఈ జొన్నలతోటి జొన్న ఇడ్లీ, జొన్న పిండితోటి దోశలు, అలానే జొన్న రొట్టెలు, అలానే కొన్ని స్నాక్స్, కొన్ని స్వీట్స్ కూడా జొన్న పిండితోటి అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 కేజీల జొన్నలు కూడా తీసుకున్నాను. వీటిని కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. కొంచెం నీళ్ళంతా కూడా పోయిన తర్వాత ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ తెల్ల జొన్నలు అయితే తీసుకున్నాను. దీనిలో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. పచ్చవి ఉంటాయి, తెల్లవి ఉంటాయి. నేను ఇక్కడ తెల్లవి అయితే కనుక తీసుకున్నాను అన్నమాట. చూపిస్తున్నట్టు మంచిగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. దీనిలో కూడా డస్ట్ వస్తుంది కదా, మన కంటికి కనపడిన డస్ట్ అనేది ఉంటుంది కదా, అందువలన మంచిగా కడుక్కోవాలన్నమాట. ఒక 3-4 టైమ్స్ నేను అలానే కడిగేసుకున్నాను. చూస్తున్నారు కదా, చూపిస్తున్నట్టు ఇట్లా ఎండలో ఎండబెట్టుకోవాలండి. కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే ఏంటి అంటే పిండి అనేది పాడైపోతుంది కదా. నేను 11 o'clock పెట్టుకున్నాను. ఈవినింగ్ 3 o'clock వరకు నేను అలానే ఉంచానండి. బాగా ఎండేసింది ఆ రోజున, బాగా మంచిగా డ్రై అయినాయి అనమాట. సో వీటిని మిల్లుకి తీసుకుని వెళ్ళి ఇలా పిండి అయితే ఆడించుకున్నాను అనమాట. నాకు సరిపోతుంది 2 కేజీలు. ఇది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అట్లా తీసుకుంటాను. ఏది తీసుకున్నా కొంచెం కొంచెం మాత్రమే తీసుకుంటాను అనమాట. జొన్నలు అలానే రాగులు అయితే కనుక ఇలా పిండి చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ రాగి పిండితోటి రాగి జావ అయితే కనుక చేస్తున్నానండి. రాగి జావ వలన కూడా చాలా ప్రయోజనాలే ఉన్నవి. ఈ రాగి జావ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వలన చాలా మంచిది. కొంతమంది ఈవినింగ్ కూడా తీసుకుంటారు, అది ఎవరిష్టం వాళ్ళదండి. నేను ఇక్కడ 2 టైప్స్గా చూపిస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ వచ్చేసి దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇంకో దానిలోటి మజ్జిగతోటి కూడా చేసుకోవచ్చు అనమాట. మజ్జిగ అలానే మిల్క్ యాడ్ చేసి రాగి జావ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. నేను ఇక్కడ ఒక మందపాటి గిన్నె అయితే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. వాటర్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను ఏదైతే రాగి పిండి తీసుకున్నానో రాగి పిండి కూడా యాడ్ చేశాను అన్నమాట. సో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలండి. కొంతమందికి థిక్గా ఉంటే ఇష్టం, ఇంకొంతమందికి జావ అనేది పలచగా ఉంటే ఇష్టం అండి. థిక్గా కాకుండా అలానే పలుచగా కాకుండా నార్మల్గా మీడియంగా ఉంటే సరిపోతుంది అనమాట. చూపిస్తున్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టేజ్ వరకు వచ్చేంత వరకు అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ జావలోకి కొంచెం బటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అలానే కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. దీనిలో కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు. నేను ఇక్కడ ఆనియన్స్ అనేది యాడ్ చేయలేదు. ఓన్లీ కొంచెం బటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. దానిలోకి కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకో గ్లాస్కి వచ్చేసి నేను కొంచెం మిల్క్ అయితే తీసుకుంటున్నాను. దానిలోకి స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను అనమాట. బెల్లం యాడ్ చేసుకుని కొంచెం గార్నిష్ కోసం కొన్ని ఆల్మండ్స్ కూడా యాడ్ చేశానండి. ఒక గ్లాస్ వచ్చేసి బటర్ మిల్క్ తోటి జావ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకొక గ్లాస్ తోటి మిల్క్ తోటి జావ అయితే కనుక ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా 2 రకాలుగా జావ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది మిల్క్ వేసుకుని తాగుతారు, ఇంకొంతమంది బటర్ మిల్క్ వేసుకుని తాగుతారు, ఇంకొంతమంది ఏమీ యాడ్ చేయకుండానే కొంచెం సాల్ట్ వేసుకుని కూడా తీసేసుకుంటారనమాట. నాకైతే థర్డ్ అంటే చాలా ఇష్టం అండి. కొంచెం సాల్ట్ వేసుకుని తాగేస్తాను.
అది ఎవరిష్టం వాళ్ళది. సో ఫైనల్ ఇది అండి రాగి జావ అయితే కనుక స్టార్టింగ్ దగ్గర నుంచి చూసారు కదా ప్రాసెస్ ఎలా ఏంటి అనేది. మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక న్యూ లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్.